కావేరి, కావ్య ఒక పేరు మూసిన ఎమ్మెల్యేకు స్వయాన అన్న కూతుర్లు. కానీ అతడు ఎప్పుడూ వీళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు. కావ్య వాళ్ళమ్మ సులోచన కూడా ఎవరికీ ఈ విషయం చెప్పదు. కారణం, తన భర్త చనిపోయాక 2 రోజులకు డ్రైవర్ ద్వారా తెలిసింది ఏమిటంటే ఆమె భర్తను చంపింది అతని తమ్ముడే అని. ఆ విషయం నిలదీసినందుకు తనను పిల్లల్ని కూడా చంపుతానంటూ భయపెట్టడంతో రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని ఆ రాక్షసుని నీడ కూడా పడని వేరే ఊరికి వెళ్ళిపోయింది. తన గురించి ఏమీ చెప్పకుండా నిత్య కూలీగా కొత్త జీవితం ప్రారంభించింది సులోచన. తనకి కూలి పని ఇచ్చిన వాళ్ళే వాళ్ళ ఇంటి వెనుక ఖాళీ స్థలంలో చిన్న గుడిసె లాంటిది వేసి సులోచనకు అందులో ఉండమని చెప్పారు. 2 పిల్లలను స్కూలుకి పంపిస్తూ వచ్చే కూలీ డబ్బులతో చాలీచాలని జీవితాన్ని భారంగా నెట్టుకొస్తోంది. కాలం ఎవరి కోసం ఆగదు కాబట్టి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఆ జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. ఒకరోజు ఉన్నట్టుండి స్కూల్లో కావేరి కళ్ళు తిరిగి పడిపోవడంతో అది చెప్పడానికి పరిగెత్తుకొచ్చింది కావ్య. కావ్య చెప్పింది విని చేస్తున్న పనిని మధ్యలోనూ ఆపేసి వెంటనే స్కూల్కి చేరుకుంది సులోచన. అప్పటికే స్కూల్లో టీచర్లు డాక్టర్ని పిలిపించి కావేరిని చూపించడంతో ఆ డాక్టర్లు కావేరిని వెంటనే సిటీలోని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న అక్కడి టీచర్లు తలా కొంత డబ్బు పోగు చేసి అది సులోచన చేతిలో పెట్టారు. సాయంత్రానికి విషయం తెలుసుకున్న సులోచన యజమాని వెంటనే అతని జీపులో సులోచనను కావేరిని దగ్గరలో సిటీ హాస్పిటల్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కావేరికి చేసిన ఏవేవో పరీక్షల్లో తెలిసింది ఏమిటంటే కావేరి హార్ట్లో హోల్ ఉందని. మందులు ఎన్ని రోజులు వాడినా అవి తాత్కాలికమే అని, ఎప్పటికైనా ఆపరేషన్ తప్పదు అని చెప్పి పంపించారు డాక్టర్లు. ఇంటికి వచ్చిన సులోచన కావేరిని నులక మంచం మీద పడుకోబెట్టి బయట ఒక చెట్టు కింద వచ్చి కూర్చుంది. మౌనంగా తల్లి ఒడిలో పడుకొని ఎక్కడో ఆలోచిస్తున్న తల్లిని చూస్తూ, అసలు అక్కకి ఏమైందమ్మా, ఎందుకలా స్కూల్లో పడిపోయింది, ఇప్పుడు అక్కని నాతో పాటు ఆడుకోవడానికి తీసుకెళ్ళొచ్చా అని అమాయకంగా అడుగుతున్న కావ్యని చూస్తూ తన చెక్కిళ్ళపై జారుతున్న కన్నీళ్లను తుడుచుకొని కావ్య నుదుటి మీద ముద్దాడుతూ, అక్కకి ఏమీ అవ్వలేదు, కాస్త జ్వరంగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అంతే, ఒక 2 రోజుల్లో అక్క నువ్వు ఎప్పట్లాగా ఆడుకోవచ్చు అని చెప్పి కావ్యను ఆడుకోవడానికి పంపించింది. చూస్తుండగానే ఆడపిల్లలు ఇద్దరూ ఎదిగిపోతున్నారు. ఆడపిల్లలకు అన్ని విషయాల్లోనూ తొందర ఎక్కువే. ఇద్దరూ ఇప్పుడు వయసుకు వచ్చారు. మరోవైపు కావేరి ఆరోగ్యం ఇంకా అలాగే ఉంది. ఆమె కోసం చేసిన అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. అనారోగ్యం కారణంగా కావేరి స్కూల్కి దూరమైతే సులోచన పనికి వెళ్ళాక కావేరిని చూసుకోవడానికి ఇంట్లో ఒకరు ఉండాలి కాబట్టి కావ్య ఈ రకంగా చదువుకు దూరం అయ్యింది. రానున్న 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి కూడా తనే ఎమ్మెల్యే కావాలి అనే ఆరాటంతో రూలింగ్ ఎమ్మెల్యే ప్రతి ఊర్లోనూ ప్రసంగాలు ఇస్తూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఇళ్ల పట్టాలు అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కావ్య తమకు కూడా సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని ఆలోచనతో సులోచనకి తెలియకుండా ఇంటి కోసం అర్జీ పెట్టింది. ఇలా పెట్టిన 100 దరఖాస్తుల్లో కేవలం 45 మందికి మాత్రమే ఇల్లు వస్తున్నట్లుగా, 45 మందికి ఎమ్మెల్యే గారు స్వయంగా ఆయన చేతులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నారని మైక్లో ప్రచారం వేశారు. ఎమ్మెల్యే వచ్చే రోజు కాస్త ముందుగానే పనిలోకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు అని తెలిసే వరకు కూలి పని నుండి ఇంటికి రాకూడదు అని అనుకుంది సులోచన. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఎవరి నీడ అయితే తన పిల్లల మీద పడకూడదు అని కష్టాలకు ఓర్చుకొని మరీ అజ్ఞాతంలో బతుకుతుందో ఆ ఎమ్మెల్యేను కావ్య వలన కావేరి కలవబోతుంది. ఎందుకంటే ఆ 45 మందిలో కావ్య దరఖాస్తు కూడా ఉంది. కావ్య ఇంకా మైనర్ కాబట్టి కావేరి పేరు మీద అప్లికేషన్ పెట్టింది. ఎమ్మెల్యే సభ స్పీచ్ కూడా ముగిస్తే టైంకి కావ్య సహాయంతో కావేరి అక్కడికి చేరుకుంది. ఒక్కొక్కరి పేరు వినిపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ పట్టాలు అందుకుంటున్నట్లుగా ఫోటోకి ఫోజులు ఇచ్చి పట్టాలు తీసుకొని వస్తున్నారు. కావేరి 2 మెట్లు ఎక్కగానే కళ్ళు తిరిగినట్లు తూలి పడిపోవడంతో పరుగున వచ్చి అక్కకి ఆసరాగా నిలిచింది కావ్య. అప్పుడు సరిగ్గా గమనించడంతో
కావేరికి మరోవైపు ఆ ఎమ్మెల్యే కూడా పట్టుకొని ఉన్నాడు. ఏమైందమ్మా అలా పడిపోబోయావు అని అడిగాడు. మా అక్కకి హార్ట్లో హోల్ ఉంది సార్, అందుకే నీరసంగా ఉంటుంది అంటూ కావేరి కన్నా ముందే కావ్య బదులిచ్చింది. కావ్యను కావేరిని మార్చి మార్చి చూస్తూ, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా నన్ను చూశారా అంటే కలిశారా అని అడిగాడు ఎమ్మెల్యే. ఓ ఓ చాలాసార్లు చూశాను సార్, ప్రతిరోజు పేపర్లో న్యూస్లో మిమ్మల్ని చూస్తూ పెరిగాము కదా సార్. కానీ నేను ముందు ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదమ్మా. అయినా కూడా మీరు బాగా తెలిసిన వ్యక్తుల్లా అనిపిస్తున్నారు. మీ అమ్మా నాన్న రాలేదా? ఏం చేస్తుంటారు వాళ్ళు అని అడిగాడు ఎమ్మెల్యే. మా నాన్నకి తొందర ఎక్కువండి, అందుకే తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మా అమ్మకేమో పని మీద ధ్యాస ఎక్కువ, అందుకే పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోయింది. మరేమో ఆరోగ్యం బాగోలేదని అక్కను చూసుకోవడానికి నేను స్కూల్ మానేసి అక్కతో పాటు ఇంటి దగ్గరే ఉండిపోయాను అంటూ కావ్య గలగలా మాట్లాడుతూ ఉంటే కళ్ళార్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాడు ఎమ్మెల్యే. సరే, మీ అక్కకు గవర్నమెంట్ తరపున ఆపరేషన్ చేయించడానికి ఒక అప్లికేషన్ రాసి నా పిఏకి ఇచ్చి వెళ్ళమ్మా. మీ అక్క ఆపరేషన్ సంగతి నేను చూసుకుంటాను అంటూ ఆప్యాయంగా కావ్య తల నిమిరాడు. కావ్య ఎంతో సంతోషంగా వాళ్ళ అక్క హెల్త్ రిపోర్టుతో పాటు ఒక అప్లికేషన్ చేతిలో పెట్టి వెళ్ళింది. సులోచన ఇంటికి రాగానే కావ్య చేసిన ఘనకార్యం తెలుసుకొని ముందుగా కావ్య మీద విరుచుపడ్డ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు నచ్చజెప్పడంతో శాంతించింది. 2 నెలల్లోనే సులోచన పిల్లలతో సహా లబ్ధి పొందిన ఇంటికి మకాం మార్చింది. 2 గదులు కలిగిన ఆ ఇంటిని కావ్య ఒక పెద్ద మహల్లా చూస్తూ మురిసిపోవడం చూసిన సులోచన, మహారాణుల్లా పెరగాల్సిన మిమ్మల్ని ఇలా దిక్కులేని వారిలా చేసి ఇప్పుడు ఈ 2 గదులను బహుమతిగా ఇచ్చిన వాడికి మీరు పొగుడుతూ ఉంటే నా మనసుకు నరకంగా ఉంది అనుకుంటూ తనలో తానే నలిగిపోయింది సులోచన. ఇదిలా ఉండగా కావేరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టం అవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. వెంటనే కావేరికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన డాక్టర్లు, మేము చేసే ట్రీట్మెంటు తాత్కాలికమే అమ్మా, మీరు 1 నెలలోగా మీ అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె ఆరోగ్యం విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు ఆమె గుండెకు ఎక్కువ సమయం లేదు అని చెప్పి వెళ్ళాడు డాక్టరు. కావేరిని ఇంటికి తీసుకువచ్చాక ఏడుస్తూ ఉన్న సులోచన దగ్గరికి వచ్చాడు ఆమె యజమాని. చూడమ్మా సులోచన, ఇలాంటి సమయంలో నేను ఇలా చెప్పచ్చో లేదో తెలియదు, కానీ మీ స్థాయి సమస్య తెలిసిన వాడిలా మీ మంచి కోరి నేను ఒక విషయం చెప్తాను విను. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. అబ్బాయి చాలా కాలం పాటు దుబాయ్లో ఉండటం వలన అతని తర్వాత 3 తమ్ముళ్లకు పెళ్ళిళ్ళైపోయాయి. అబ్బాయికి కొంచెం వయసు ఎక్కువ కాబట్టి ఎక్కడా పిల్ల దొరకక ఇబ్బంది పడుతున్నారు. నువ్వు గనక పెళ్ళికి ఒప్పుకుంటే వాళ్ళు కావేరీ ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు సహాయం చేస్తారు. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావటం లేదు అయ్యగారు అని లేచి నించుంది సులోచన. ఏమీ లేదు సులోచన, ఆ అబ్బాయికి మన కావ్యకి పెళ్లి చేసుకోవటానికి నువ్వు ఒప్పుకుంటే వాళ్ళు కావేరీ ఆపరేషన్కి సరిపడా డబ్బులు సర్దేలా నేను మాట్లాడతాను. అలాగే కావ్య జీవితం కూడా బాగుంటుంది. ఏమంటావు? ఏంటి అయ్యగారు మీరు చెప్పేది? ఒక బిడ్డను బతికించుకోవడానికి మరో బిడ్డను బలివ్వమంటున్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సులోచనను, నీ బాధ నేను అర్థం చేసుకోగలను సులోచన, కానీ గుండె ఆపరేషన్ అంటే లక్షల్లో డబ్బులు కావాలి. బాగా ఆలోచించి రేపొద్దున్నే నా దగ్గరికి రా అని చెప్పి సులోచన యజమాని వెళ్ళిపోయాడు. సులోచన తన బాధలో తను ఉండగా చకచకా వంట పని ముగించుకొని అరుగు మీద కూర్చుని ఉదయం వెయ్యబోయే ముగ్గును పలక మీద ప్రాక్టీస్ చేస్తున్న కావ్యను చూస్తుంటే ఆ దేవుడి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది సులోచనకు. అందమైన పొదరిల్లు లాంటి కుటుంబంలో నుండి ముందు తన భర్తను దూరం చేశాడు. ఆ తర్వాత ఆస్తి ఐశ్వర్యాలను దూరం చేశాడు. బంధు బలగాలను దూరం చేశాడు. 2 కూతుర్లనే తన లోకంగా బతుకుతున్న తనను ఇప్పుడు కూడా వదలకుండా ఇంత ఏడిపిస్తున్న ఆ భగవంతుణ్ణి అనుకుంటూ ఏడుస్తూ అలాగే నేల మీద వెరిగిపోయింది సులోచన. సూర్యుని వెచ్చని కిరణాలు ఆమె ముఖం మీద పడగానే అర్థమైంది సులోచనకు తాను ఎంత పొద్దెక్కే వరకు పడుకున్నాను అని. సులోచన నిద్రల నుండి లేచేలోపే ఇంటి పని అంతా ముగించుకొని వంట చేసి తల్లి స్నానానికి కట్టెల పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉంది కావ్య. స్నానం చేసి వచ్చి తను వచ్చే వరకు
కావేరి దగ్గర ఉండి కదలొద్దు అని కావ్యకి చెప్పి యజమాని ఇంటికి బయలుదేరింది సులోచన. సులోచన పెళ్లికి ఒప్పుకోవడంతో ఆమె ముందరే అబ్బాయి వాళ్లకు ఫోన్ చేసి కావేరి ఆపరేషన్ ఖర్చులు కాకుండా మరో 2 లక్షలు అదనంగా అడిగాడు యజమాని. అబ్బాయి వాళ్ళు అన్ని షరతులకు ఒప్పుకోవడంతో పాటు పెళ్లి ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పడంతో కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్నట్లుగా అనిపించింది సులోచనకు. కానీ అబ్బాయి జాతకరీత్యా మరో 2 రోజుల్లో మాత్రమే ముహూర్తం ఉండడంతో అటు నుంచి అటే యజమాని, అతని భార్య సులోచన ముగ్గురు సిటీకి వెళ్ళి పెళ్లికి కావలసిన వస్తువులు, బట్టలు వగైరా అన్నీ కట్టుకొని వచ్చారు. రాత్రి 7:30 అవుతుండగా యజమాని జీప్లో నుండి సామాన్లు దించుతున్న సులోచనను చూసి వెంటనే కావ్య కూడా ఆ సామాన్లు దించడంలో తన వంతు చెయ్యి వేసింది. పొద్దున్నే వస్తాము అని యజమాని, అతని భార్య వెళ్ళిపోయారు. వాళ్ళమ్మ సామానంతా ఎందుకు తీసుకువచ్చిందో కావ్యకు అర్థం కాకపోయినా ఉదయం వెళ్ళిన తల్లి ఇప్పుడు రావడంతో అలసిపోయి ఉంటుంది అనుకొని కంచంలో అన్నం కూర వేసుకుని సులోచన దగ్గరికి వచ్చింది. కావ్య అలా తన పరిస్థితి గురించి ఆలోచించటంతో సులోచన కళ్ళల్లో నీటి సుడులు తిరిగాయి. మరుసటి రోజు కూడా సులోచన లేచేసరికి కావ్య ఇంటి పని అంతా ముగించి ఆ సామాన్లన్నీ డబ్బాల్లో సర్దుతూ ఉండగా యజమాని, అతని భార్య వచ్చారు. కావ్యను వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోబెట్టుకొని ఈ పెళ్లి విషయం చెప్పి ఎలాంటి పరిస్థితులలో ఆమెకి ఈ పెళ్లి నిశ్చయించడం జరిగిందో వివరించారు. అంతా విన్న కావ్య మొహంలో ఎలాంటి స్పందన లేదు. మౌనంగా ఉండిపోయింది. ఆ రోజంతా ఆమె ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. సులోచన కాస్త అన్నం తినిపిస్తే తిని ఊరుకుంది. కానీ ఈ పెళ్లి గురించి ఎలాంటి ప్రస్తావన చెయ్యలేదు. పెళ్లి గురించి ఎలాంటి గొడవ చెయ్యకుండా మౌనంగా ఉండటంతో కావ్య పెళ్లికి ఒప్పుకుంది అనే నమ్మకంతో పెళ్లి పందిరి వేసి అబ్బాయి వాళ్ళు విడిదింట్లో అన్ని ఏర్పాట్లు చేశారు. యజమాని మరియు సులోచన మరుసటి రోజు ఉదయాన్నే లేచి కావ్య ఆమె ఫ్రెండ్స్ అందరినీ పెళ్లికి పిలవమని తనకు ఎప్పుడూ తోకలా ఉండే చిన్నాను పంపింది. కావ్య అలా గలగలా నవ్వుతూ కనపడగానే సులోచన మనస్సు కాస్త శాంతించింది. ఏ ఆటంకం లేకుండా పెళ్లి బాగా జరిగిపోయింది. అందరితో కలిసిమెలిసి ఉన్న కావ్య పెళ్ళి అనగానే ఈ ఊరిలో జనాలు కూడా సులోచనకు అండగా నిలిచారు. చివరికి అప్పగింతల సమయంలో కావ్య, కావేరి, సులోచన ఒకరినొకరు వదలలేక ఏడుస్తుంటే చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కావ్య చివరిగా యజమాని, అతని భార్య కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని భర్తతో పాటు అత్తవారింటికి పయనమయ్యింది. తర్వాత మూడాలు అని తెలిసి పెళ్లి రోజు రాత్రికే శాంతి ముహూర్తం పెట్టించింది అబ్బాయి తల్లి. 14 ఏళ్ల పాలబుగ్గల ప్రాయంలో చేతిలో పాల గ్లాస్తో ఆ గదిలోకి అడుగుపెట్టిన కావ్య ఆ క్షణం ఆ అబ్బాయిని చూడగానే జోరు వానకు ఊగిపోయే చిగురుటాకులా గజగజ వణికిపోతుంటే, భయపడకు కావ్య, నేను నిన్ను ఏమీ చెయ్యను, ఆ పాలు తాగేసి వెళ్ళి పడుకో అని నా అబ్బాయి మాటలతో కావ్యలో కాస్త ధైర్యం వచ్చింది. ఆ మంచానికి చెరోవైపు పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి 2 దాటిపోయాక ఉన్నట్టుండి ఆ అబ్బాయి మంచం మీద నుండి కింద పడిపోయి గిలగిలా కొట్టుకోవటం స్టార్ట్ చేశాడు. వెంటనే కావ్య వాళ్ళ అత్తగారిని పిలుచుకువచ్చింది. ఆమెకు కొడుకు పరిస్థితి బాగా తెలుసు కాబట్టి ఆ రాత్రి సమయంలోనే డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ చేయించింది. 1:30కు మామూలు పరిస్థితికి వచ్చిన అబ్బాయి కావ్యకి చెప్పటం మొదలుపెట్టాడు. నాకు ఇలా అప్పుడప్పుడు రాత్రులు నిద్రలో ఫిట్స్ వస్తాయి కావ్య. ఈ విషయం తెలిసే ఎవరూ పిల్లని ఇవ్వకపోవటంతో 33 ఏళ్ళు వచ్చాయి. కానీ నేను హైదరాబాదులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అది పూర్తిగా నయం అయ్యే వరకు నిన్ను తాకను. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పడుకో. ఆ మరుసటి రోజు అబ్బాయి ఎప్పుడు నిద్రలో నుంచి లేస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది కావ్య. మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగొచ్చా? అడుగు కావ్య, నువ్వు ఏది అడిగినా నేను కాదనను. అంటే సడన్గా 2 రోజుల్లో పెళ్ళి అని ఇలా మీతో వచ్చేశాను కదా. నాకు మా అమ్మని, అక్కని చూడాలని ఉంది. ఒక్క 4 రోజులు నన్ను పంపిస్తారా? తర్వాత అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంటూ అమాయకంగా అడుగుతున్న కావ్యను చూసి నవ్వుతూ, సరే వెళ్ళి రెడీ అవ్వు, నేనే స్వయంగా నిన్ను దింపేసి వస్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు ఒక్క ఫోన్ చెయ్యి, వచ్చి తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళాడు ఆ అబ్బాయి.
కావ్య వాళ్ళ ఇంటి ముందర మోటార్ బైక్ దిగి చెంగు చెంగున ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అక్కని పట్టుకుంది. కనీసం ఆ అబ్బాయిని ఇంట్లోకి పిలవాలి అని కూడా కావ్యకి తోచలేదు. కావేరి వెళ్ళి అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి మజ్జిగ ఇచ్చి అతని కోసం వంట చేయబోతుండగా వద్దని వారించి అతన్ని వెళ్ళిపోయాడు. సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చిన సులోచన కూతుర్ని చూసి మురిసిపోతూ ఒళ్ళంతా తడిమి చూసుకుని గుండెలకు హత్తుకుంది. కావ్య కళ్ళల్లో నవ్వులు, ఆనందం చూసి మురిసిపోయింది. కానీ సులోచన ఆ కళ్ళల్లోకి ఇంకాస్త లోతుగా చూసి ఉంటే కావ్య మనసు బాధ కనపడేవేమో. కొన్నిసార్లు కళ్ళ ముందు ఉండేదాన్ని మరో దృష్టికోణంలో చూస్తే తప్ప గుర్తించలేని అలౌకిక స్థితిలో ఉంటుంది మన మనసు. ఆ రోజంతా ఆ తల్లి కూతుళ్ళు కావ్య అత్తగారింటి గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పడుకున్నారు. మరుసటి రోజు ఎప్పటిలాగే సులోచన లేచేలోపే కావ్య వంట పని ముగించేసింది. ఇప్పుడు కూడా నీకెందుకమ్మా కావ్య, నేను లేచాక చేసేదాన్ని కదా అని సులోచన అనగానే, ఏంటమ్మా అలా అంటున్నావు? నేను వెళ్ళి ఒక్కరోజే అయ్యింది. అప్పుడే నేను పరాయిదాన్ని అయిపోయానా? అయినా ఆ తర్వాత నా చేతి వంట మళ్ళీ తింటారో తినరో అని కావ్య అనగానే, అదేంటి శుభ్రంగా వంట చేసి మళ్ళీ అలా అంటావు అంటే, నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ నా చేతి వంట తినలేరు కదా అని అంటున్నాను అమ్మా. అది నిజమేలే అనుకుంటూ సులోచన పనిలోకి వెళ్ళిపోయింది. సులోచన వెళ్ళాక లోపలికి వెళ్ళి ఉత్తరం రాసి వాళ్ళ అమ్మ బట్టల దగ్గర పెట్టి బయటకు వెళ్ళిపోతున్న కావ్యను కావేరి పిలిచి, ఎక్కడికే వెళ్తున్నావు అని అడిగింది. కావ్య కావేరి దగ్గర కూర్చొని, అక్క, నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను. నీకు ఆపరేషన్ తొందరగానే అవుతుంది, కంగారు పడకు. అమ్మా నువ్వు బాగుంటారు. ఆ మాటలన్నీ ఇప్పుడెందుకే కావ్య? సరే అక్క, నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రానికి బయట నుండి వచ్చిన సులోచన కావ్య ఎక్కడా అని కావేరిని అడిగి, కావేరి ఏదో చెబుతుండగా తన తెచ్చిన కూలి డబ్బులు బట్టలతో పెడదామని చూసేసరికి అక్కడ ఉత్తరం కనిపించింది. ఏమిటా ఉత్తరం అని తెరిచేసరికి కావ్య రాసింది అని ఏదో తెలియని భయంతో చదవడం ప్రారంభించింది. అమ్మా, నేను వెళ్తున్నాను, నన్ను వెతకద్దు. ఒక కూతురి భవిష్యత్తు కోసం వేరే కూతురి భవిష్యత్తుని నాశనం చెయ్యాలని ఎలా అనిపించిందమ్మా నీకు? అక్క ఆపరేషన్ గురించి అయితే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో 2 సార్లు దరఖాస్తు పెట్టాను, తప్పకుండా వస్తుంది. అమ్మా, ఇక సెలవు. నీకు అందనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు కావ్య. ఆ ఉత్తరం చదివి కావ్యని గట్టిగా అరుస్తూ, ఎంత పని చేశావమ్మా అని ఏడుస్తోంది సులోచన. ఆమె యజమాని కావ్య కోసం ఊరంతా వెతికారు. కావ్య అత్తగారింటికి కూడా వెళ్ళి అడిగి లేకపోయేసరికి ఏడుస్తూ ఇంటికి చేరింది. అప్పటి నుంచి బతికి ఉన్న జీవోత్సవంలా ఉంటుంది సులోచన. కావ్య చెప్పినట్లు వారం రోజుల్లోనే గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది. కావేరి ఆపరేషన్కి పలానా చోట రోజు రమ్మని. కావేరి ఆపరేషన్ అయ్యింది, ఆరోగ్యంగా ఉంది. కావ్యకి అన్యాయం చేసిన బాధ సులోచని వెంటాడుతూనే ఉంది. కావేరియే పెద్ద దిక్కు అయ్యి వాళ్ళ అమ్మను చూసుకుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కావేరికి ఏదో చిన్న సంబంధం చూసి పెళ్లి చేశారు యజమాని, అతని భార్య. వాళ్ళ అమ్మని కూడా కావేరి తనతోనే ఉంచుకుంటుంది. ఒకరోజు టీవీ వార్తల్లో వస్తున్నాయి. అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉండటం చూసింది కావేరి. ఎంతో టీవీగా ఉందాగా ఆ అమ్మాయి మాట్లాడుతుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే అచ్చం కావ్యలానే ఉంది. వాళ్ళ అమ్మని పిలిచి చూపించింది. అవును, మన కావ్యయే. ఆ వార్తల్లో ఆ ఊరు ఒకప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయిన కావ్య చిన్నానని జైలుకి పంపుతున్నట్లు ఉంది. ఆ మంత్రిని చూస్తూ కోపంతో ఊగిపోయింది సులోచన. ఇన్నాళ్ళకి వీడికి తగిన శాస్త్రి జరిగింది. మన కావ్య అక్కడ ఉంది ఏంటి? అసలు మన కావ్యేనా అనుకుని తల్లి కూతుళ్ళు ఇద్దరూ సతమతమవుతున్నారు. 1 గంట తర్వాత ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఎవరా అని వీధిలోకి వెళ్ళి చూస్తుంది కావేరి. అందులో నుంచి కావ్య దిగి వెనకాల 2 సెక్యూరిటీ గార్డులతో వస్తుంది. కావేరి కావ్యని నమ్మలేకన్నట్లుగా చూస్తుంది. వెనకాల నుంచి వచ్చిన వాళ్ళ అమ్మ కూడా కావ్యని అలాగే చూస్తూ ఉండిపోయింది. సెక్యూరిటీ గార్డులకి చెయ్యి చూపించి అక్కడే ఆగమని చెప్పి వాళ్ళ అమ్మ సులోచన అక్కని ఒకేసారి కౌగిలించుకుంది. సులోచన, అమ్మ నువ్వేనా కావ్య? ఏమైపోయావు కావ్య? ఏంటి ఇదంతా? నేను నీకు చేసిన అన్యాయానికి నీ ముందు నుంచోడానికి కూడా నాకు అర్హత లేదు. అమ్మా అలా అనకు, ముందు లోనికి పదండి.
పదమ్మా అంటూ ముగ్గురు ఇంట్లోకి వెళ్ళిపోయారు. కావేరి తన భర్తను పరిచయం చేసింది. నమస్కారం బావగారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? పక్కనే ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో వర్కర్గా చేస్తున్నాను. ఓహో అలానా. కావ్య అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఏమైపోయావు కావ్య అని అడిగింది కావేరి. ఆ రోజు ఉత్తరం రాసి చనిపోదామని ఇంట్లోంచి వెళ్ళిపోయా. నా జీవితం నాశనం అయిపోయిందని ఏదో పిచ్చి కోపంతో నదిలోకి దూకేశాను. అలా నదిలో కొట్టుకుంటూ కొన ప్రాణంతో ఒడ్డుకి చేరాను. అప్పుడే నది పుట్టిన కూతురికి తర్పణం వదులుతున్న రాజీవ్ గారు నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను కోలుకొని మనిషిని కావడానికి సరిగ్గా 4 రోజులు పట్టింది. రాజీవ్ గారు ఆయన భార్య దగ్గరుండి చూసుకున్నారు. నేను కోలుకున్నాక జరిగింది తెలుసుకొని నాలో వాళ్ళ కూతుర్ని చూసుకొని చదివించి ఇంత దాన్ని చేశారు. నేనిప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని. నువ్వు అక్క గుర్తుకొస్తూ ఉండేవాళ్ళు. అసలు నాన్నే ఉంటే అందరం కలిసి ఉండేవాళ్ళం కదా అనుకునేదాన్ని. నాన్నది సహజ మరణం కాదని తెలుసు. అసలు ఏం జరిగిందో కేసు రీఓపెన్ చేయించాను. నిజాన్ని బయటకు తీశాను. సొంత తమ్ముడే అన్నను చంపాడని నిజాన్ని తెలుసుకొని అతని జైల్లో వేయించి నాన్న ఆత్మకు శాంతి కలిగించాను. వాళ్ళమ్మ సులోచన కావ్యను కౌగిలించుకొని ఏడుస్తూ చాలా గర్వంగా ఉంది. కావ్య, నా మనసులోని బాధ ఇన్నాళ్ళకి తీర్చావు. మీ నాన్న విషయంలో జరిగింది చెప్పే వయసు కాదు మీది. మీరు ఎదిగిన తర్వాత చెప్పే అవకాశం కూడా రాలేదు. నేను నీకెంతో అన్యాయం చేసిన దేవుడు మంచి చేశాడమ్మా నీకు అంటున్న సులోచన కావ్య భర్తను చూసి ఆగిపోయింది. కావ్య తన భర్తని చూస్తూ ఏం మాట్లాడాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటే, నువ్వు కంగారు పడకు కావ్య, నేను నీ భర్తలాగా రాలేదు. ఒక తెలుసుకున్న అమ్మాయిని పలకరిద్దామని వచ్చాను అంతే. కావ్య భర్తని చూస్తూ, నాకు 14 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అది చట్టరీత్యా నేరం కనుక ఈ పెళ్లి చెల్లదు. అవును కావ్య, నాకు తెలుసు. మా అమ్మ బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు నీకు నచ్చిన భాగస్వామిని ఎంచుకో. నాకు అడ్డు నీకెప్పుడూ ఉండదు అని చెప్పి వెళ్ళిపోయాడు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని అక్కకి అమ్మకి ఇచ్చి తను మాత్రం పెంచిన రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి స్థానంలో ఉన్న రాజీవ్, అతని భార్య చాలా సంతోషించారు. థ్యాంక్స్ అండి. ఈ కథని పూర్తిగా విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని కమెంట్ల రూపంలో ఇవ్వండి. థ్యాంక్ యూ.